చక్రధర్ని షూట్ చేయబోయి అవనిని షూట్ చేసిన రాజేశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడా రాముల వారి కళ్యాణానికి సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక మీనాక్షి అయితే అడుగుతూ ఉంటుంది అవనిని, ఆయన వస్తారంటావా అని అడుగుతూ ఉంటే, నాన్న వస్తాడమ్మా, నాకు మాట ఇచ్చాడు అని అవని అయితే చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే కళ్యాణానికి రెడీ అవుతూ ఉంటాడు. అదంతా చూసిన రాజేశ్వరి అయితే ఇక చక్రధర్ రెడీ అవడం చూసి కోపంతో రగిలిపోతూ తను కళ్యాణం దగ్గరికి వెళ్ళకూడదని గదిలో పెట్టి లాక్ చేసేస్తుంది చక్రధర్ని. ఇప్పుడు ఎలా వెళ్తారో కళ్యాణానికి నేను చూస్తాను, ఆ మీనాక్షితో కలిసి కళ్యాణం జరిపించుకుంటారా, అది నేను జరగనివ్వను అని అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి. తర్వాత ఇక చక్రధర్ గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే దగ్గరికి వచ్చి, ఏంటవని మీ నాన్న వస్తాడంటావా అని అడుగుతూ ఉంటే, నాన్న ఖచ్చితంగా వస్తాడు అని అంటూ ఉంటుంది అవని. ఒకసారి మీ నాన్నకి ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడు ఇక అవని అయితే ఫోన్ చేస్తుంది చక్రధర్కి. అలా ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కూడా రాజేశ్వరి దగ్గరే ఉంటుంది. అప్పుడు ఇక రాజేశ్వరి అవని ఫోన్ చేయడం చూసి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది, నాన్న బయలుదేరావా అని అడుగుతూ ఉంటుంది అవని. మీ నాన్న కళ్యాణానికి రానివ్వను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఆ మాట విని ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతూ, పిన్ని అది కాదు పిన్ని, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అని అంటూ ఉంటే, ఏర్పాట్లు చేసుకుంటే నాకెందుకే, నేను మాత్రం మీ నాన్నే రానివ్వను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడు ఇక మీనాక్షి అయితే, ఏంటమ్మా ఏం జరిగింది అని అవనిని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా నాన్న బయలుదేరుతున్నారట అని అంటూ అబద్ధం చెప్తుంది అవని. అప్పుడే పల్లవి అయితే, ఏంటి మా డాడ్ వస్తాడని పాపం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టున్నారు మీ ఇద్దరు కూడా, మా డాడీ రారు, మీ ఆశలు అడియాసలైపోతాయి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక చక్రధర్ అయితే ఇక డోర్ ఓపెన్ చేసి వద్దామని చూస్తూ ఉంటాడు. కానీ డోర్ అయితే ఓపెన్ అవ్వదు. రాజేశ్వరి డోర్ ఓపెన్ చెయ్యి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా నా ఫోన్ ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఫోన్ కూడా రాజేశ్వరి దగ్గరే ఉంటుంది. అంటే రాజేశ్వరి నేను కళ్యాణం దగ్గరికి వెళ్తున్నానని తెలిసి నన్ను వెళ్ళనివ్వకుండా ఇలా గదిలో బంధించిందనమాట. ఎందుకు ఇంత పని చేసింది? ఇప్పుడు నేను ఎలాగైనా సరే వెళ్ళి కళ్యాణం జరిపించాలి అని అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక చక్రధర్ అయితే అంతా కూడా ఎలా తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ బాల్కనీలోకి వెళ్ళి ఇక్కడి నుంచి కిందకి దిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ చక్రధర్ అయితే రాజేశ్వరి చీరని కిందకి కట్టి మెట్ల మీద బాల్కనీలోంచి కిందకి కట్టి ఇక ఆ చీర నుంచి కిందకి జారుతూ అయితే వెళ్తాడు. ఇక జారుతూ కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. కళ్యాణం దగ్గరికి వచ్చిన చక్రధర్ని చూసి అవని అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో రాజేశ్వరిని అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న భానుమతి, రాజేశ్వరి అల్లుడు మళ్ళీ తలుపు కొట్టడం లేదేంటి, ఏమై ఉంటుంది, ఒకసారి తాళం తీయి అని అంటూ ఉంటుంది భానుమతి. అమ్మ ఆయన ఇక బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఇది ఎలాగో తాళం తీయదు అని అలసిపోయి సొలిసిపోయి కూర్చొని ఉంటారు, కూర్చొనివ్వు తర్వాత చూద్దాము అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇంతలో ఇంకా చక్రధర్ రావడం చూసి, నువ్వు రావేమో అని చాలా భయపడ్డాను నాన్న అని అంటూ ఉంటుంది అవని. ఎందుకమ్మా భయం, నేను వచ్చేసాను కదా, నీకు అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఈరోజు మీ అమ్మతో కలిసి నేను కళ్యాణం జరిపిస్తాను అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడు ఇక చక్రధర్ రావడం చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, మామ్ గదిలో పెట్టి డాడీని బంధించానని చెప్పింది కదా, మరి డాడీ ఏంటి ఇక్కడ కళ్యాణం దగ్గరికి ఎలా వచ్చారు అని పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి అయితే వెంటనే రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అలా రాజేశ్వరికి ఫోన్ చేయడం చూసి అవని అయితే, ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా
అది అని తడబడుతూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి అలా తడబడుతుంది చూసి ఇక కమల్ వచ్చి ఫోన్ అయితే లాక్కుంటాడు. వచ్చి కళ్యాణం దగ్గర కూర్చో అని అంటూ పల్లవిని తీసుకువెళ్ళిపోతాడు. పల్లవి ఫోన్ అవని అయితే లాక్కుంటుంది. రాజేశ్వరికి ఫోన్ చేయకుండా చేస్తుంది. తర్వాత కళ్యాణం మొత్తం కూడా ఇక జరుగుతూ ఉంటుంది. కళ్యాణం పూర్తిగా కూడా అయిపోతుంది. కళ్యాణం పూర్తయిన తర్వాత అప్పుడే మీనాక్షి చక్రధర్ కాళ్ళకి దండం పెట్టి, ఇన్ని సంవత్సరాలకి నా మొక్కు తీరేలా చేశారండి, నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది. ముత్తైదులాగే చనిపోవాలని దీవించండి అని అంటూ ఉంటుంది. నీలాంటి భార్యని బాధ పెట్టినందుకు నేను శిక్ష అనుభవించాలి మీనాక్షి అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. తర్వాత ఇక రాజేశ్వరి అయితే కళ్యాణం అక్కడ అయిపోయి ఉంటుంది అని వెంటనే వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసేసరికి బాల్కనీ డోరు ఓపెన్ చేసి ఉంటుంది. చక్రధర్ అయితే గదిలో కనిపించడు. ఇదేంటే అల్లుడు లేడు అని అంటూ ఉంటుంది భానుమతి. బాల్కనీలోకి వెళ్ళి చూసేసరికి చీరలైతే కిందకి వేలబడి ఉంటాయి. అంటే అల్లుడు మన నుంచి తప్పించుకొని ఆల్రెడీ కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు ముందు పల్లవికి ఫోన్ చెయ్యి అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక భానుమతి చెప్పంగానే రాజేశ్వరి అయితే ఫోన్ చేస్తుంది పల్లవి ఫోన్కి. ఫోన్ చేసిన తర్వాత అప్పుడే కమల్ అయితే ఇదిగో మీ అమ్మ ఫోన్ చేస్తుంది అని ఫోన్ అయితే ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ, మీ నాన్న గదిలో లేరు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నాన్న డాడ్ అక్కడ లేడంటే ఇక్కడ ఉన్నట్టే కదా, ఇప్పటి వరకు డాడీని గదిలో ఉన్నాడో లేదో చూసుకోకుండా ఏం చేశావు, ఇక్కడికి వచ్చి ఆ మీనాక్షి పక్కన కూర్చొని కళ్యాణం మొత్తం కూడా జరిపించాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి. ఇక షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం, కళ్యాణం అయిపోయింది, వాళ్ళిద్దరూ సీతారాముల్లాగా పీటల మీద కూర్చొని మొత్తం కూడా జరిపించారు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే అవని నా చేతుల్లో నుంచి కూడా ఫోన్ లాక్కుంది అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి. ఇక అవనిని క్షమించకూడదు, ఇక అవనిని అస్సలు కూడా నేను క్షమించను అని అంటూ వెంటనే ఇక అవని దగ్గరికి రివాల్వర్ తీసుకొని వెళ్తుంది రాజేశ్వరి. నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటే నేను కంగారు పడకుండా ఇక ఉండనమ్మా, ఈరోజు నా చేతుల్లో ఆ మీనాక్షి చస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రివాల్వర్ తీసుకొని గుడి దగ్గరికి అయితే వస్తుంది. నా కళ్ళు గప్పి నా మాట కదని దీంతో మీరు కళ్యాణం జరిపించుకుంటారా, అసలు దీనివల్లే కదా నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి, దీన్నే చంపేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే మీనాక్షికి అడ్డంగా చక్రధర్ అయితే నుంచుంటాడు. ముందు నన్ను షూట్ చేసి తర్వాత మీనాక్షిని షూట్ చెయ్యి అని అంటూ ఉంటే ఓహో ఇంతకి తెగించారనమాట, అయితే నేను కూడా మిమ్మల్ని షూట్ చేస్తాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడు ఇక రివాల్వర్ గురిపెట్టి ఫిగర్ నొక్కంగానే నాన్న అంటూ అవని అయితే ఇక అడ్డుగా నిలబడడంతో బుల్లెట్ కాస్త అవనికి దిగుతుంది. దాంతో అవని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు అవని గురించి చక్రధర్ దాచిపెట్టిన నిజాన్ని బయట పెడతాడు. అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.